కొంచెం మారండ్రా, అప్డేట్ కానరా ఏదైనా. నేను ఒకటి గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. చూడండి అక్కడ ఏముందో. నేను నాకున్న నా ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టి నేను ఈ సినిమా తీస్తున్నాను. అంటే పుల్లిని చూసి నక్క వాత పెట్టుకుందని నేను నాకున్న నా ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టి నేను ఈ సినిమా తీస్తున్నాను. అది కరెక్ట్ నేను అంటున్నా. మీరు అన్నారు, నేను కాదంటున్నాను. నేను అంటున్నా, నేను కాదంటున్నా. నేను కరెక్ట్ అంటున్నా. నేను కరెక్ట్ అంటున్నా. పాత కన్నప్పకి కొత్త కన్నప్పకి తేడా ఏంటంటే చాలా మార్చారు. సో ఇంకా శివుడి పైన భారం వేసి వెళ్తున్నాను. సిగ్గుండాలి. ఈ సినిమాలో చాలా మంది హీరోస్ ఉన్నారు. తెలిసింది చెప్పకురా. మా డైరెక్టర్ ముఖేష్ కుమార్ గారు, నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఆయన చాలా సాఫ్ట్ స్పోకెన్. వాడు స్వాతి ముత్యం, ఏం తెలీదు, అమాయకుడు. He is by far one of the best directors I worked with. చూస్తారా వద్దు, నాకే బతుకొద్దు. ఈ సినిమా చేసినంత సులభంగా అవలేదు. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. చెప్పుకోలేని బాధలు ఎన్నో ఎదురుపడాం. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. శివాన్న అని అడిగిన మొదటి మాట, విష్ణు అసలు ఈ సినిమా చేయడానికి నీకు ఎందుకు అనిపించింది విష్ణు అన్నాడు. పెద్ద మాట అన్నాడు సరాడు. విష్ణు అసలు ఈ సినిమా చేయడానికి నీకు ఎందుకు అనిపించింది విష్ణు అన్నాడు. బహుశా 50 సంవత్సరాలు వెండితెర పైన ఈ తరానికి కన్నప్ప గురించి చెప్పమని శివుడు నాకు ఆదేశించాడు. వాయులింగం గురించి చెప్పమని, శ్రీకాళహస్తి గురించి చెప్పమని శివుడు నాకు ఆదేశించాడు. ఇంత డివోషనల్ ఫిలిం విష్ణు ఇంత భక్తిగా చేస్తున్నాడు, ఇంత హాట్నెస్ అవసరమా, ఇంత గ్లామర్ అవసరమా అని చెప్పి ఒకటి అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అది కానీ ఆ కళ్ళతో మీరు దీన్ని విమర్శించాలి అన్న కళ్ళతో చూసారంటే అది అలాగే ఉంటుంది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. What is it? Look at it only through that lens. Look at it only through that lens. ఏదైతే సినిమాకి అవసరమో భక్తిని బడ్జెట్ డామినేట్ చేసింది. I believe one of the greatest directors of my generation. I believe one of the greatest directors of my generation. బాడీ పెరిగిందే గానీ లోపలేం లేదు. ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చేసినటువంటి మీరు త్వరలోనే ఏదైనా మూవీ డైరెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు త్వరలోనే ఏదైనా మూవీ డైరెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? వద్దు, నాకే బతుకొద్దు. మీరు చెప్పిన డైరెక్షన్ ఐ డోంట్ నో. జీవితంలో నెవర్ సే నెవర్ అంటారు. మీరు చెప్పిన డైరెక్షన్ ఐ డోంట్ నో. జీవితంలో నెవర్ సే నెవర్ అంటారు. అది నాకు తెలియదు కానీ నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. చెప్పి తగలడు. మా నాన్నగారికి కొన్ని నేను చెప్పలేను. మా నాన్నగారికి కొన్ని నేను చెప్పలేను. పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మోహన్ లాల్ గారు మహానటుడు. ఆయన గురించి ఎంత తక్కువ చెప్పినా, ఏమిటండి మీరు మాట్లాడేది? ఆయన గురించి ఎంత తక్కువ చెప్పినా ఎవరిచ్చాడ్రా మినిస్ట్రీ ఆడికి? అది ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది. అది ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది. రాదు పలకదు.
అలాగే బ్రహ్మానందం గారికి. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళ నటన విమర్శించండి, వాళ్ళని ఇంకేదో విమర్శించండి, తప్పు లేదు. ట్రోలింగ్ చేయండి, తప్పు లేదు. ట్రోలింగ్ చేయండి, తప్పు లేదు. ఏవైనా సినిమాలు తీశాడు అనుకోండి, మీరు వదిలేసేయండి, దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన విమర్శించండి, వాళ్ళ నటన విమర్శించండి. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. నన్ను ఆశీర్వదిస్తూ ఈ సినిమా అత్యద్భుతమైన హిట్ అవ్వాలని. వెరీ గుడ్, నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. అలాగే మధుబాల గారికి, ఆవిడికి మధుజీ, యూ హ్యావ్ 2 daughters. సూటిగా చెప్పు. I don't know, you look like a daughter yourself. I don't know how you have 2 daughters. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ రోజు తమిళ్లో ఈ సినిమా ఇంత అద్భుతంగా రిలీజ్ అవుతుందంటే మీకే థ్యాంక్స్ చెప్పాలి శరత్ అంకుల్. ఇప్పుడు అలాగే ఉంటుందా? డిస్ట్రిబ్యూషన్ దగ్గర మాకు ఇబ్బంది కలిగినప్పుడు కూడా ఎంత ఘోరం జరిగిపోయిందిరా. డిస్ట్రిబ్యూషన్ దగ్గర మాకు ఇబ్బంది కలిగినప్పుడు కూడా మీరే దగ్గరుండి ఈ రోజు ఒక వ్యక్తితో మీరు డిస్ట్రిబ్యూట్ చేయిస్తున్నారు. ఏమైందిరా? గుడ్, ఎల్కేజీలో పడండి. అది నేను మర్చిపోలేను. న్యూజిలాండ్ లో షూటింగ్ అంత అద్భుతంగా జరిగిన దానికి కూడా శరత్ కుమార్ గారే కారణం. ఇదంతా నాకు చాలా మామూలు విషయం. విజయ్ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ని నమ్మి ఎప్పుడు నా పక్కనే ఉన్నాడు. నాకు బ్రదర్ లాగా వినయ్. చూసారా సార్ డబుల్ యాక్షన్? చూడండి అక్కడ ఏముందో. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ని నమ్మి ఎప్పుడు నా పక్కనే ఉన్నాడు. నాకు బ్రదర్ లాగా వినయ్. ఎంత మదం 2017లో స్టీవెన్ దెవిసి, ఐ మెట్ యూ ఇన్ 2017 ఇన్ రామోజీ ఫిలిం సిటీ. నువ్వు భక్తి సినిమా తీస్తే ఫ్లాప్ అయ్యే అవకాశమే లేదు. బట్ ప్రాపర్ ప్రజెంటేషన్ కావాలి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మీ ఆస్తులను ఒక పందెం ఓడినట్టు మీ ఆస్తులన్నీ పెట్టి పెద్ద హిట్ అవ్వాలి.